కింద కూర్చున్నాడు, కుర్చీ మీద కూర్చోండి, పర్వాలేదు. కుర్చీ ఖాళీగానే ఉన్నాయిగా, కూర్చోండి. అవసరం కుర్చీని బయట పెట్టేసి రెండు ప్రభు వల్ల కూడా మనకు మాటలు చదువుకొని ధ్యానించుకుందాం. నిర్మాకాండము 19 10-11 వచనాలు కలిసి చదువుకుందాం. నిర్మాకాండము 19 10-11 వచనాలు కలిసి చదువుకుందాం. బైబిల్ తీయండి, చదువుకుందాం. యెహోవా మోషేతో, నీ ప్రజల వద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచును. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండాలను. 3వ నాడు యెహోవా 40 కన్నుల ఎదుట సినాయి పర్వతం నుంచి దిగి వచ్చును. చాలా లేఖన భాగాన్ని భాష నుంచి దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవాన్ని కుటుంబ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న సాయంకాల సమయంలో కాగల బిడ్డలందరూ బట్టి కుటుంబ స్తోత్రాలు, ఆరాధనలో పాల్గొన్న బిడ్డలు బట్టి కుటుంబ స్తోత్రాలు. వాళ్ళ కొరకే మేము సిద్ధపడుతూ ఉంటున్నాం. జీవం గల దేవుడివి, మాట్లాడే దేవుడివి. ఎవరి హృదయంలో ఏమన్నదో, ఎవరి మనసులో ఏమన్నదో, ఎవరి అవసరం ఏమన్నదో, ఎవరి ఆత్మీయస్థితి ఏమైనదో సమస్తమైన దేవుడు కాబట్టి వారి వారి అవసరం కొలది నాతోనూ నా ద్వారా మాట్లాడుతున్నామని ప్రార్థన చేసుకుంటున్నాను. అందుకు ఆ శక్తిలో మీరు ఆపడ బాధిస్తుంటున్నాను. ప్రభావ మీకు కృష్ణాన్ని కనపరచమని వేడుకుంటున్నాను. ఎవరు కూడా ఖాళీ పడకుండా ప్రతి ఒక్కరు కూడా వారి భాగం పొందడం సహాయం చేయమని వేడుకుంటున్నాను. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించేది నిర్మాకాండము 19వ అధ్యాయంలోకి వచ్చాము. మన వాగ్దానం మనం చూస్తూ వస్తున్నాము. మన ప్రభు చెప్పినాడు, నేను నీకంటే ముందుగా వెళతాను అని అన్నారు. మార్గాలు సరళం చేస్తాను అని అన్నారు. భయపడకము అని చెప్పాడు. మరి ఈ సంవత్సరంలో దేవుని ప్రజలైన మనకు ముందుగా ఆయన వెళ్ళి మార్గాలు ఎలా సరళం చేస్తూ వస్తుంటున్నాడో మనము బైబిల్ క్లాస్లోనూ తర్వాత ప్రార్థన కోరికలోనూ వింటూ వస్తూ వచ్చారు. ఇస్రాయేలు యొక్క ప్రయాణము ఐగుప్తులో ప్రారంభించబడిన తర్వాత దాదాపుగా 40 సంవత్సరాలు వారి యొక్క ప్రయాణ జీవితంలో వారు పడిన కష్టాలు, వారి పడిన బాధలు, వారి పడిన ఇబ్బందులు, ఆ సమయంలో దేవుడు వారికి ముందుగా ఎలాగ వెళుతూ వచ్చాడో ఆ విషయాల గురించి మనం ఇప్పటికే కొన్ని ధ్యానిస్తూ వచ్చారు. ఇక్కడ మనం చదివే మాట ఏంటంటే, నీవు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరిశుద్ధపరచమంటున్నారు. కాబట్టి ఈ దినము పరిశుద్ధ దినము. ఇశ్రాయేలు జనాంగానికి, యూదా జనాంగానికి శనివారము పరిశుద్ధ దినము. అయితే ఆ ప్రభువు తిరిగి లేచినారు కాబట్టి, ఆదివారం ఆయన తిరిగి లేచాడు కాబట్టి అది మనకు ప్రభు దినము, అది మనకు పరిశుద్ధమైనటువంటి దినం. కాబట్టి ఈ దినాన నిజమైన క్రైస్తవులు వారు శుద్ధి చేసుకొని పవిత్రపరుచుకొని ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ప్రభులో పాలుభాగస్తులు అవుతున్నారు. ఇప్పుడు ఈ విషయాల గురించి మనము మన పితరులు ఆ దినాల్లో ప్రభు యొక్క ప్రత్యక్ష ఎలాగా ఉన్నది, ఆ దినాల్లో దేవుని ప్రజలు ఎలాగా ప్రభు దగ్గరికి వచ్చారు, వారు ఎలాంటి ఆశీర్వాదాలు పొందారు, ఎలాంటి శిక్షలు కూడా పొందారు. అలాగే ఈ దినాల్లో మనము కూడా ఎలాగా ప్రభు దగ్గరికి రావాలి, ఎలాగ ఆశీర్వాదం పొందాలి, లేకపోతే ఎలాగ శిక్షించబడాలి అనే విషయాలు కూడా ఇందులో ఉంటూ ఉన్నాయి. అందుకని భీమనా సోదరుడా ప్రభు అన్నాడు, ఈ దినము నా దినము అని అన్నాడు. వారం దినాలు నీకు ఇచ్చాను, ఒక్క దినము నేను కోరుకున్నాను, ఒక్క దినము కూడా నా సన్నిధిగా కూడా నీకు ఇష్టం లేదా? ఒక్క దినములో ఎంత సమయాన్ని నువ్వు తీసుకుంటున్నావు దేవుని కొరకాయ, ఎంత సమయాన్ని నీ కొరకాయ తీసుకుంటున్నావు? 6 దినాలు నీకు కష్టపడడానికి ఇచ్చాడు కదా, భుక్తి కొరకాయ, నివాసం కొరకాయ, మన యొక్క వస్త్రాల కొరకాయ, మన బిడ్డల అవసరాల కొరకాయ 6 దినాలు ప్రభుత్వ ఇచ్చినాడే. ఒక్క దినము
ఒక్క దినము ప్రభు దగ్గర కోసం రావడానికి ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని రకాలుగా. మరి ఆనాడున్న దేవుడు కానీ ఈనాడు ఉంటే ఒక్కరు కూడా మనం భూమి మీద బ్రతుకుండేవాళ్ళం కాదు. ఆయన ఆ దినాల్లో నీతిమంతుడిగా, న్యాయవంతుడిగా కనబడుతూ వచ్చాడు. ఈ దినాల్లో ప్రేమమయుడిగా, క్షమించే యొక్క కరుణామయుడిగా కనబడుతుంటున్నాడు. అందుకని భూమి మీద ఇంకా నీవు నేను బ్రతికి ఉన్నామంటే ఆయన క్షమా యొక్క యుగంలో మనం ఉన్నాము. ఇది కృపాయుగము అంటారు. ఈ కృపాయుగంలో మనం ఉన్నాము. అందుకని క్షమించబడుతూ ఉంటున్నారు. చాలామంది కలియుగము ఏదో అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుందని చాలా కథలు చెప్తున్నారే. అది అయిపోతే రాజకీయ నాయకులు ఒక్కడ మిగిలేవాడు కాదు, మత నాయకులు ఒక్కడ మిగిలేవాడు కాదు, మోసాలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, వ్యభిచారాలు చేసేవాళ్ళు, చేయనటువంటి కార్యాలు చేసేవాళ్ళు ఒక్కరు మిగిలేవాళ్ళు కాదు. ఎందుకంటే గ్రంథంలో మనం చూడబోతున్నాం. రండి, అక్కడ ఉన్న మాట మనం గమనిస్తాము. ఆయన ఏమంటున్నాడో చూద్దానండి. 12వ వచనం చూస్తే 19 అధ్యాయం 12వ వచనంలో, నీవు చుట్టూ ప్రజలను మేలుని ఏర్పరిచి ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచులు ముట్టవద్దు, భద్రమస్తుంది. ఈ పర్వతం ముట్టు ప్రతి వానికి మరణ శిక్ష విధించబడుతున్నది. ఎందుకంటే ఆయన సర్వలోకాన్ని సృష్టించాడు. ఆయనకు అధికారం ఉంది. చెప్పిన మాట వింటేమో వాడిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. చెప్పిన మాట వినలేదనుకో కఠినంగా శిక్షిస్తూ వచ్చాడు. ఆ రోజు అన్నాడు, ఆ పర్వతాన్ని ముట్టుకుంటే నువ్వు చనిపోతానంటున్నావే. రొట్టె ఆయన శరీరం సాదృస్తున్నట్టు అందులో మనం పాలు పొందాలంటే ఎంత పరిశుద్ధత మనకు అవసరం, ఎంత పవిత్రత మనకు అవసరం. అందుకనే మిగతా సహవాసాల్లో మన సహవాసం ఉన్న తేడా ఏంటంటే, మొదటి భాగంలో దేవుని యొక్క ప్రేమ ఏమి చేశాడు, ఏమి చేస్తున్నాడో విని ఆయనను ఆరాధించడానికి ఆయన కోరుకున్నది అదే. ఆయన కోరుకున్నది ఏదంటే, నిన్ను నేను వారమంతా కాపాడిన కదా, ఒక్కసారి నా మందిరానికి వచ్చి నోటితోటి స్తుతి చెల్లించలేవా, వందనాలు చెప్పలేవా? నేను చెప్పను, చెంపలేసుకొని పోతాను. నేను ఎంతకాలం చెంపలేసుకుంటాం మనము? నమస్కారం పెట్టి పోతాను. నేను ఆటోలో పోతా ఉంటారు, ఆ గుడి దగ్గర రాగానే ఆ గుడి వైపు వస్తారు, ఇక్కడ పెడతారు, వెళ్ళిపోతారు. ఏమన్నందులో ఆయన సన్నిధిలోకి రావాలా, ఆయన నీతో మాట్లాడాలా. మన జీవితాలు, మన కుటుంబాలు, మన సమాజం కట్టబడేటటువంటి యొక్క మాటలు దైవ గ్రంథంలో రాయబడి ఉంటున్నాయి. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఆ ప్రభు ఆ దినాల్లో ప్రత్యక్షత కొరకై 3 దినాలు వాళ్ళు ఏం చేశారంటే తమను తాము పరిశుద్ధపరుచుకుంటూ వచ్చారు. మరి మనం పరిశుద్ధపరుచుకుంటున్నామా? నిన్నటి దినాన ప్రార్థనా దినం ఎంతమంది వచ్చాము? ఎందుకు రాలేకపోతున్నా? పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టం లేదా? ఎందుకు మనం ఆ టైంలో బయటకు వెళ్తాము, ఆ టైంలో మార్కెట్కి వెళ్తాము, ఆ టైంలో ఎన్ని పనులు చేసుకొని వస్తాము. మొన్న కూడా మీకు సృష్టి యొక్క మర్మం చెప్తూ చాలా గొప్ప విషయం కూడా మనతో మాట్లాడాడు. పగలు ఉన్నంతసేపు ఎవరైనా కూడా పని చేయాలి, చీకటి వచ్చిన తర్వాత ఎవరు కూడా పని చేయకూడదు. అయితే మనం ఏం చేస్తాం? దానిని దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్య విధానంలో చీకటి వచ్చిన తర్వాత కూడా పనులు చేస్తూనే ఉన్నారు జనాలు. చీకటిలోకి వచ్చిన వాళ్ళు దొంగలు చేస్తారు, వ్యభిచారమైన పనులు చేస్తారు, సినిమా యాక్టర్స్ చేస్తారు, చీకటిలో చేయడానికి నరహత్యలు చేస్తూ ఉంటారు. అందుకనే ప్రభు ఆ సమయం నీకు విశ్రాంతిగా ఇచ్చాడు. 6 సూర్యాస్తమైపోయిన తర్వాత ఇంటికి రా, చక్కగా కుటుంబ సభ్యులతో గడుపుకో, ప్రార్థన చేసుకో, మంచి భోజనం తినో, రాత్రి అంతా చక్కగా పడుకొని ఉదయకాలం వేసి ప్రభుని స్తుతించమని దేవుని వాక్యం చెప్తున్నది. లేదు 10 గంటలకు వస్తా, 10 గంటలకు వస్తా, 12 గంటలు వస్తా, నా ఇష్టము. ఇప్పుడు నీ ఇష్టమే, రేపు చనిపోయిన తర్వాత ఉంటుంది అగ్నిగుణంలో కేకలు వేసినప్పుడు. అగ్నిగుణం అంటే చాలామంది నమ్మటం లేదు. అయితే మరణం ఎందుకు భయపడుతున్నారు? అగ్నిగుణం లేనప్పుడు మరణం ఎందుకు భయపడుతున్నారు? ఒక యాక్సిడెంట్ అయితే ఎందుకు భయపడిపోతున్నారు? ఒక రోగం వస్తే ఎందుకు భయపడిపోతున్నారు? అందుకనే ప్రభు చెప్తున్నారు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోవాలి. నా దగ్గరికి రావాలంటే, నన్ను ముట్టుకోవాలనుకుంటే
ఆ పర్వతాన్ని ముట్టనివ్వలేనటువంటి దేవుడు ఈనాడు ఎంత ప్రేమ గలవాడో చూడండి. ఆయన ఒక రొట్టె రూపంలోకి మార్చబడిన వాడుగా ఆ రొట్టెలో మనకు పాలుభాగస్తులు ఇచ్చినటువంటి గొప్ప లోతైనటువంటి మర్మాన్ని ప్రభు మనకి ఈ రోజున బయలుపాటు చేస్తూ వచ్చారు. అందుకని నా ప్రియమైన సోదరులారా, ప్రభు వల్ల అంటే సామాన్యమైన విషయం కాదు, ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. ఇది క్రైస్తవులు రకరకాల క్రైస్తవులు ఉన్నారు. అందుకని ఇక్కడ మనం చూద్దాం, ఒక్కొక్క విషయాన్ని ఇక్కడ మనం చూస్తే ఆ మాట కూడా చూద్దాం రండి. ఇక్కడ 24వ వచనము సహోదరుడు చదవండి. 24. అయితే యెహోవా వారి మీద పడుకున్నట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను వీలకూడదు, ఆయన వారి మీద పడనేమో అని అతనితో చెప్పగా. చూడండి, ఎవరితో చెప్తున్నారండి? యాజకులతో చెప్తున్నాడు ఈ మాట. సేవకులు, నేను సేవ చేస్తున్నానే అంటే నాతోటి, మీకు కాదు, మొదటి హెచ్చరిక నాకే. మేము పరిశుద్ధపరుచుకోవాలి. ప్రభు యొక్క సన్నిధి రాకమునుపు, ఆయన ఆరాధించమునుపు, ఆయన పాట పాడమునుపు, ఆ వాక్యము చెప్పమునుపు, ఆ పలలో పాలు పొందమునుపు నన్ను నేను పరిశుద్ధపరుచుకోవాలి. మోషే వెళ్ళు నీవో. అదిగో ఆ యాజకులకు చెప్పే మాట. ఈనాడు యాజకులు ఎలాగ ఉంటున్నారు? యాజకులు ఎలాగ నడుస్తున్నారు? యాజకులు వెళుతుంటే స్త్రీలు అటువైపు ఇటువైపు నిలబడి పువ్వులు చల్లుతున్నారు వాళ్ళ మీద. రాజకీయ నాయకుల మీద పువ్వులు చల్లినట్టుగా పువ్వులు చల్లుతూ ఉంటున్నారు. అదేనా పవిత్రత అంటే? బైబిల్ ఒకరు పట్టుకొని వీరాది వీరుడిని, వీరాది సూర్యుడిని అన్నట్టు ఊహించుకుంటూ పోతున్నారు ఒక్కొక్కరు. ఎంత బాధండి. దేవుని ప్రజలు ఎలాగ ఉండాలో నేర్పించాల్సిన పని లేదా? యాజకులారా, మొదలుగా మీరు పరిశుద్ధపరచుకోవాలి, తర్వాత ఇశ్రాయేలు ప్రజలను పరిశుద్ధపరచండి. మోషే అహరోనులో మీరు పైకెక్కి రండి, ఈ విషయాలు నీకే తెలియచేస్తానన్నాడు. ప్రియమైన సోదరులారా, గత రాత్రి కూడా చెప్తూ వచ్చాయి, ఇలాగా దేవుడు ప్రార్థన ఇప్పుడు ఆలకిస్తాడని. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది? విజయం వచ్చింది. ఎప్పుడైతే చేతులు దించేస్తాడో ఏమొచ్చింది? ఏమొచ్చింది ఇశ్రాయేలుకి? ఓడిపోయినారు. కుటుంబంలో భర్తగాను చేరెత్తపోతే నీ కుటుంబం అంతా కూడా అల్ల చిల్లరే. వారిగా నీ చేతులెత్తి ప్రార్థన చేయకపోతే నీ కుటుంబం అంతా అల్లకల్లోలమే. సంఘంలో దైవ సేవకులుగా మా చేతులు ఎత్తపోతే సంఘం అంతా కూడా అల్లకల్లోలమే. అందుకని చేతులు ఎత్తడం నేర్చుకోవాలి మనము. అందుకని ప్రియమైన సోదరులారా, మోషే చేరెత్తినప్పుడు ఇశ్రాయేలుకు జయమొచ్చిన రీతిగా నీవు చేరెత్తి ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి ఎంతో విజయం వస్తుంది. నీ కుటుంబానికి ఎంతో విజయం వస్తుంది. నీ బిడ్డలకి ఎంతో ఆరోగ్యం ఉంటుంది. దేవుడికి ఎంతో జ్ఞానం ఉంటుంది. నిన్ను 10 మంది గొప్పగా పెంచుకుంటారు, మీరు తక్కువగా చూడరు. చాలామంది ఎలా ఉంటారంటే చాలా గర్వంగా ఉంటారు. వాడు నాకేం తక్కువ, నా జ్ఞానము, నా తెలివి, నా భక్తి, నాకున్నది నేను సంపాదించుకుంటున్నాను. క్రీస్తు 180లో రోమా రాజ్యాన్ని మార్కుస్ అలియస్ అనే ఒక ఆయన రోమన్ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఎంత నిరంకుశుడంటే నాకు వ్యతిరేకం లేదు అనుకుంటున్నాడు. తన ఇష్టానుసారంగా ప్రజలను బాధ పెడుతూ వస్తూ ఉన్నాడు, ఇబ్బంది పెడుతూ వచ్చినాడు. క్రైస్తవులను హింసించేది, క్రైస్తవులను భయంకరమైనటువంటి సింహ బోరులో ఎక్కిస్తూ వచ్చాడు. క్రైస్తవులను కాలబెడుతూ వచ్చాడు. అంతటితో ఊరుకోలా. తనకు ఆశ ఎక్కువైపోయింది. జర్మనీని నేను జయించాలని ముందుకు అడిగేశాడు. ముందుకు వెళుతూ ఉంటున్నాడు. క్రీస్తు 174లో జరిగిన చరిత్ర నేను చెప్తున్నాను, కట్టుకథలు కాదు. ఈరోజు పాస్టర్లు అందరూ కట్టుకథలు చెప్పడం మొదలుపెట్టారు. అందుకని ప్రజలందరూ కూడా చివరి దినాల్లో కల్పనా కథల వైపు తిరుగుతూ ఉంటున్నారు. జాగ్రత్త. అయితే ఆ సందర్భంలో వెళుతూ ఉన్నప్పుడు జర్మనీ వాళ్ళు తక్కువ కాదు, చాలా తెలివైనటువంటి వారు, చాలా బలమైనటువంటి వారు. వారందరూ కూడా ఎవరో సంతతి కాదు. బైబిల్ మన యొక్క నోహ సంతతి అయినటువంటి మూడో యాఫెతు సంతతి వారు అందరూ కూడా బలమైన తెలివి కలిగినటువంటి వారు, సామాన్యులు కాదు. వారు వెళుతూ ఉంటున్నాడు.
హాలండ్ దాకా వెళ్ళాడు. దాదాపుగా 50,000 మంది సైన్యంతో వెళుతుంటున్నారు రాజు. వెంటనే ఏం జరిగిందంటే వాళ్ళు దాదాపుగా 50 లక్షల సైన్యంతో చుట్టుముట్టారు వీళ్ళని. ఎవరిని? రోమా రాజ్యాన్ని సృష్టించారు. జర్మనీ చుట్టూన్నటువంటి వాళ్ళందరూ కూడా లక్షలాది వచ్చారు. ఒక్కసారి వీడి వైపు వచ్చేసారు. గడగడగడ ఆడిపోయినాడు. ఏం చేయాలి అర్థం కాల. నా దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమంది? 50,000 మంది. వచ్చిన వాళ్ళు ఎంతమంది? 1,00,000 మంది. ఏం చేయాలి? పోయి నేను ఇరుక్కొని పోయినాను. విర్రవీగాడు. మన జీవితాల్లో కూడా విర్రవీగుతూ ఉంటాం. డబ్బును బట్టి, ధనాన్ని బట్టి, తెలివిని బట్టి, చదువును బట్టి, బంధువులను బట్టి, రకరకాల హోదాలు, స్థాయిని బట్టి ఎంతగానో విర్రవీగుతూ ఉంటాం. ఒకనొక దినం వస్తావు, ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటావు నీ ఆ సమయంలో. అయితే రోమా చక్రవర్తి మహా విగ్రహారాధికుడు. సూర్యుని పూజ చేస్తారు వాడు, చంద్రుడిని పూజ చేస్తారు వాడు, నక్షత్రాలను పూజ చేస్తారు. ఆ విధానమే నేను భారతదేశంలో ఉన్నది. అక్కడి సంపాదించినవన్నీ కూడా, వారు వచ్చి ప్రవేశపెట్టినవి అన్నీ కూడా, కొంతమంది ఆర్యులు వచ్చేసి వారి దేవతలను ఇక్కడ పెట్టేసిపోయినారు. బ్రిటిష్ వాళ్ళు కొంతమంది వచ్చి వాళ్ళ దేవతలను ఇక్కడ పెట్టేసిపోయినారు. చాలామంది అనుకుంటారు బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళంతా క్రిస్టియన్స్ అనుకుంటారు. పోయి చూడండి ఎన్ని విగ్రహాలు ఉంటాయో వారికి. ఈజిప్ట్లో దేశంలో చూడండి ఎన్ని విగ్రహాలు ఉంటాయో వారికి. ఇప్పుడు ఆఫ్రికాలో క్రైస్తవులు అనుకుంటారు, ఇక్కడ పోయి చూడండి ఎంత విగ్రహారాధన ఉన్నదో. ఏదో భారతదేశం కాదు విగ్రహారాధన అంటే. అక్కడి నుంచి సంపాదించుకున్నటువంటిది ఇదంతా కూడా మన దేశాన్ని మన చేతుల ద్వారా నాశనం చేసుకుంటూ వస్తున్నాం మనం. అందుకని నా ప్రియమైన సోదరుడా, ఈ పరిస్థితుల మధ్యలో ఆయన దేవతలందరికీ చెప్పాడట ఆ రోమా చక్రవర్తి. అరే చుట్టుముట్లు వచ్చారు రా మొత్తం, మనను ఏం చేయాలో అర్థం కాకలేదు. అందరూ కూడా దేవతలు మొరపెట్టినట్టు అందరూ కూడా దేవతలను మొరపెట్టడం మొదలుపెట్టేశారు. అయితే సైన్యం అంతా కూడా, జర్మనీ సైన్యం అంతా కూడా కమ్ముకొనిపోయింది వాళ్ళ మీద. ఏం చేయాలో అర్థం కాని ఆఖరి పరిస్థితుల్లో తన దేవతలకు ఏమి జవాబు రాని పరిస్థితిలో ఒక్క మాట అడిగాడు. మీలో ఎవరైనా ఒక్కరు సైనికులు ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా అని అడిగినాడు. ఎందుకంటే ఆయన దగ్గర క్రైస్తవులు ఉండాలంటే భయపడిపోతారు. క్రైస్తవులు చెప్పుకోవాలనుకుంటే భయపడిపోతారు. అందుకనే రహస్యమైన క్రైస్తవులు సైన్యంలో ఉన్నారు. అప్పుడు అన్నాడు ఆయన, నాకు మీరు భయపడకుండా బయటకు రండి క్రైస్తవులారా. ఏ దేవుడు రక్షించలేకపోయినాడు, మీ దేవుడైనా రక్షిస్తాడేమో, ప్రార్థన చేయమని చెప్పాడు. ధైర్యం కలిగిన కొంతమంది సైనికులు బయటకు వచ్చారు. మోకాళ్ళు నేరు, అయ్యా మమ్మల్ని రక్షించే పరిస్థితి ఏదీ లేదు. చుట్టూ జర్మనీ అంతా కూడా మా వైపు ఉన్నది. ఏ సమయంలో యుద్ధం జరగబోతుందో మాకు తెలియదు. ప్రాణాలన్నీ పోయేదానికి ఉన్నాయి ప్రభు అని వారు మొరపెట్టడం మొదలుపెట్టారు. అంతేకాదు వారు ప్రయాణం కొరకై దాదాపుగా 5 రోజులు ప్రయాణం చేస్తే నీరు దొరకల వాళ్ళకి. ఆకలిగా ఉంటున్న ఎంతగానో దప్పికతో అలవపోతున్నారు వాళ్ళు. అక్కడ నీరు లేని ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ సందర్భంలో త్రాగటానికి నీళ్లు లేవు, చుట్టూ సైన్యము. ఏం చేయాల పరిస్థితుల్లో ఎప్పుడైతే వాళ్ళ మోకాళ్ళని ప్రార్థన చేయడం మొదలుపెట్టారో వర్షము దానంతరికి అది కుమ్మరించడం మొదలుపెట్టింది. వర్షము కుమ్మరించడం మొదలుపెట్టేసింది. వారి దప్పిగా తీరుతూ ఉంటున్నది. ఒకవైపున వర్షం పడుతుంటే రెండో వైపున భయంకరమైనటువంటి పిడుగులు, వడగండ్లన్నీ కూడా వచ్చినటువంటి జర్మనీ సైనికుల మీద పడుతూ ఉంటున్నాయి. అల్లకల్లోలంలో భయంకరంగా ఎక్కడో అక్కడ పరారై వెళ్ళిపోతూ వచ్చినాడు. వారందరూ కూడా మంచిగా మంచిని తాగారు. ఇక జర్మనీకి ముందుకు వెళ్లకుండా సైన్యానంతా తీసుకొని రోమా చక్రవర్తి ఈ మార్కుస్ అనే వ్యక్తి బయట వచ్చేసారు. దానికి నా రాజ్యంలో చట్టం చేస్తున్నాను నేను. ఇప్పటి వరకు అమాయకంగా అజ్ఞానంగా ప్రవర్తించాను నేను. గర్వంతో ఊగిపోయాను నేను. నా సైన్యం మీద నా యొక్క దృష్టి ఉంచుకున్నాను. అయితే ఈ రోజున జీవంగల దేవుడు ఒకరు ఉన్నారని నాకు ఈరోజు తెలిసి వచ్చింది. అందరూ మీ క్షమాపణ కోరుకుందాం. క్రైస్తవులను హింసించినందుకు కన్నీటితో ప్రభుని ప్రార్థన చేస్తాం, మన పాపాలు క్షమించాలని. ఎవరైతే క్రైస్తవులు కానీ ఎవరికైతే మరి బైబిల్కి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో కఠినమైన శిక్ష ఉంటుందని అమలు చేస్తానని చెప్తున్నారు. ప్రియమైన సోదరులారా, ఈనాడు భారతదేశ పరిస్థితి కాదా?
ప్రజలకు సేవ చేస్తామని క్రైస్తవులు చంపడం లేదా? ప్రజలకు సేవ చేస్తామని చర్చలను పడగొట్టడం లేదా? ప్రజలకు సేవ చేస్తామని ఎంతమంది సేవకులను హింసించడం లేదా, బాధించడం లేదా? కొంతమంది అయినా సైనికులు లేరా ఇక్కడ ప్రార్థన చేసేవారు? వారంతో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు లేడా? అందుకనే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, మోషే మీ ప్రార్థన నేను ఆలకించాలన్నప్పుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవడం నేర్చుకోండి. మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. మీ గృహాలను పరిశుద్ధపరచుకోండి. మీ గృహాలు పరిశుద్ధమైనప్పుడు ఆ కుటుంబాలు ఇక్కడికి రండి. అప్పుడు ఇక్కడ పరిశుద్ధత ఉంటుంది. లేదా అపవిత్రంగా వచ్చేవా, ఇక్కడున్న పరిశుద్ధత తీసుకొని పో. దైవ సన్నిధి అంటే సామాన్య విషయం కాదు. అందుకని ఇక్కడ మాట చెప్తూ వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, ఆయన యెహోవా వారి మీద పడుకున్నట్లు యాజకులు ప్రజలను వారి యొద్దకు వచ్చుటకు మేరాను మీరకూడదు. లోతైనటువంటి సత్యాలు ఇవి. నేటి సంఘాలు ఎక్కడ మీకు తెలియవు. ఆ దైవ భక్తిగా ద్వారా ఒక్కరినే ప్రపంచానికి తెలియచేయబడింది. మేరనగా హద్దు దాటి రాకూడదు. ఒక కుటుంబంలో కుమారుడిగా కుమార్తె ఉన్నప్పుడు నీ హద్దు దాటి నువ్వు ముందుకు వెళ్ళకూడదు. తల్లిదండ్రులుగా వారి హద్దులు దాటి వారి ముందుకు రాకూడదు. వారి హద్దు దాటి భర్తల దగ్గరికి వెళ్ళకూడదు. భర్తలు వాళ్ళ హద్దు దాటి మరొక స్థలానికి వెళ్ళకూడదు. హద్దు దాటేవా శిక్ష కొరకే సిద్ధంగా ఉంది. ఆశీర్వాదం కాదు, శాపముగా మారిపోతున్నది. అందుకనే ప్రభు మేరాలు పెడుతూ వచ్చాడు. ఇది నాలో సోషల్ మీడియాలో తమాషాగా కొట్టించుకుంటున్నాను భార్యల ద్వారా. ప్రతి వాడు కొట్టించుకోవడమే. అక్కడేమో తమాషా కొట్టించుకుంటున్నాను, 5 సీట్లో నిజంగా కొట్టిస్తున్నారు. అందుకని ఏమంటున్నారు, మాకు విడాకులు ఇవ్వండి. ఎందుకు? శైతానుడు వచ్చి దొరబడ్డాడు, లోకంలో దొరబడ్డాడు, నీ హృదయంలో దొరబడుతున్నాడు. ఆ హృదయంలో దొరబడిన వారు సంఘంలోకి వస్తున్నారు, సంఘములు కూడా దొరబడుతుంటున్నారు. మేరవలు దాటిపోకూడదు, జాగ్రత్త. ప్రభా, భర్తగా నా మేరం ఏంటి? ఒక భర్తగా నువ్వు లేవాల్సిన పని ఏంటి? ఉదయాన్నే లేవాలా, ప్రార్థన చేసుకోవాలా, వారిని పిలవాలా, వంట తయారు చేయమని చెప్పాలా, బిడ్డలు పెట్టుకోవాలా, బిడ్డలను అక్కడ పంపించాలా, నీ డ్యూటీకి నువ్వు పోయి రావాలా, సాయంకాలం తిరిగి రావాలా, భార్య భర్తలు కలిసి కొంత సమయాన్ని గడుపుకోవాలా. అది దేవుని భక్తి అంటే, అది దేవుని యొక్క బిడ్డల యొక్క లక్షణాలంటే. ఆ మేర ఉన్నదా మన కుటుంబాల్లో? మన కుటుంబాల మేర ఉన్నదా? హెబ్రోన్ అంటే సామాన్యమైన విషయం కాదు పిల్లరా. మేర దాటము మనం. చూడండి, నేను సేవ చేస్తున్నాను. విద్యానగర్లో మనకి మందిరం ఉన్నది, భారతపేటలో మనకి మందిరం ఉన్నది. అప్పుడు ప్రస్తుతం లేదు, వేరే స్థలానికి వెళ్ళిపోయింది. సియోలో మన మందిరం ఉన్నది. కానీ మనకిచ్చిన మేరా దాటి ఎక్కడైనా స్వార్థకి వెళ్తున్నామా? వెళ్ళకూడదు. మన వాళ్ళే, వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు. విద్యానగరం, వికాస్ నగరం, సిద్ధార్థ నగరం వాళ్ళు అక్కడ కష్టపడుతున్నప్పుడు వాళ్ళ మేరాలకు మనం వెళ్ళకూడదు. సేవకులుగా సియోని వాళ్ళు అక్కడ కష్టపడుతున్నప్పుడు వాళ్ళ మేరాలకు మనం వెళ్ళకూడదు. అక్కడ ఈ రోజుల్లో సేవకులు ఎలాగొస్తున్నారంటే, ప్రజలను ఆకర్షించేదాని కొరకై రకరకాల వీడియోలు, రకరకాలైన స్క్రీన్లు పెట్టేసి సంఘాల నుంచి జనాలను లాగివేసేసి డబ్బు బాగా తింటూ ఆత్మీయతను బోధించకుండా అందరినీ నరకానికి పంపిస్తూ ఉంటున్నారు. మేరవలు లేనటువంటి సంఘాలు, క్రమము లేనటువంటి సంఘాలను ఈరోజు మనం చూస్తుంటున్నాం. కుటుంబాల్లో క్రమము లేదు, సంఘాల్లో క్రమము లేదు. మోషే యాజకులు చెప్పే విషయము నీవో. ఎందుకు మోషే చెప్తున్నానండి? ఏ మోషేలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నాడు? మోషేకు ఒక రోషం ఉన్నది. ఏమిటా రోషము? తన ప్రజలను ఒకరు కొట్టినప్పుడు, ఈజిప్ట్ దేశంలో చంపేసినప్పుడు ఎంత రోషంగా మోషే పనిచేసేది తెలిసినా, తన యొక్క ప్రజల కొరకై నిలబడి పోరాడినటువంటి వాడు మోషే. నీకు నాకున్న రోషము? ఎంతమంది నశించిపోతున్నారే, అబద్ధ ప్రవర్తనలో చేరుకొని పోతున్నారే, అబద్ధ గుంపుల్లో ఉంటున్నారే, నిజమైనటువంటి వాక్యాలే స్థలాలకు వెళ్ళిపోతున్నారే, నామకార్థంగా జీవిస్తూ ఉంటున్నారే.
రోషం ఉన్నదా మనకు? వారి కొరకే ప్రార్థన చేస్తున్నామా? వారికి వాక్యం అందించగలుగుతున్నామా? సత్యాన్ని చెప్పగలుగుతున్నామా? అందుకని దేవుడు మోక్షాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరికి రోషం ఉంటుందో ప్రభు బిడ్డలంటే, మనకు ఒక మాట అంటే ఎంత రోషం ఉంటుందో తెలిసిన తట్టుకోలేము అసలు. నన్ను అంటాడా, మమ్మల్ని అంటాడా? ఎవరైతే తట్టుకుంటారో వారు నిజమైన విశ్వాసం. తట్టుకోలేని వాడి విశ్వాసులు కాదు. సిలువ నేర్చుకోవాలి మనం. యేసుప్రభు పాదాలు ఎందుకు కడిగాడు? ఈరోజు జనాలందరూ కూడా పాదాలు కడిగించుకుంటున్నారు. భయంకరమైనటువంటి యొక్క పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు పాదాలు కడిగిన వాడు ఎంతగా తగ్గించుకున్నాడు. మనం ఉండాలి. మోషే యొక్క జీవితంలో చూడండి, ప్రభు కొరకై రోషము పౌరుషము కలిగినటువంటి వాడు. రెండవదిగా, ఎక్కడో వెళ్ళినటువంటి ఒక దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ మామగారింటి దగ్గర 40 సంవత్సరాలు దాదాపుగా గొర్రెలను కాసినటువంటి వాడు, గొర్రెల యొక్క స్వభావం తెలుసుకున్నటువంటి వాడు, వాటిని నడిపించిన వాడు, వాటిని పోషించినటువంటి వాడు. ప్రియమైన సోదరులారా, ఒక సంఘాన్ని నడిపించాలంటే, ఒక సంఘాన్ని కట్టాలంటే, కొంతమంది ఆత్మీయులుగా నడిపించాలంటే మోషే వలె తన అనుభవం కలిగి ఉండాలి. గొర్రెలంటే ఏందో తెలుసుకోవాలి, వాటి యొక్క మనస్తత్వం ఏందో తెలుసుకోవాలి, వాటిని ఎట్లా నడిపించాలో తెలుసుకోవాలి, వాటిని ఎట్లా కాపాలో తెలుసుకోవాలి, వాటిని ఎట్లా పోషించాలో తెలుసుకోవాలా. ఈ రోజుల్లో ఉన్నదా? లేదే. ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాం. ఒకసారి మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతో ఆశగా వెళ్ళాను. నేను ఎన్నో విషయాలు చెప్పాలని మనకు ఆశగా వెళ్ళాను. కానీ పిల్లరా, ఆరాధన సమయం చూసినప్పుడు ఎంత త్వరగా ఆరాధిస్తున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం కూడా ఆరాధించాలి. కనీసం 2 నిమిషాలు కూడా కాదు, 1 నిమిషము 2 నిమిషాలు, 1 నిమిషం 2 నిమిషాలు, టక 5-6 అయిపోయింది, వెంటనే లేచిపోవడం అన్న. ఏంట్రా కారణం అంటే ప్రేమావింది ఎదురు చూస్తుంది, మటన్ చికెన్ ఎదురు చూస్తున్నాయి, స్వీట్ హాట్ ఎదురు చూస్తున్నాయి. ఎంతమంది ఈ రోజున భౌతికమైన వాటి కొరకై జీవిస్తుంటున్నారు. ఎంతమంది ఇలాంటి వాటి కొరకై వస్తున్నారు దేవుడి సంఘం కొరకై. అందుకని 40 సంవత్సరాలు మోషే ఆ తర్బీదు పొందాడు. కాబట్టి ఇప్పుడు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నా కొరకై రోషము కలుపుతాడు. అనేకమైనటువంటి యొక్క గొర్రెలను కాయగలిగినవాడుగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించగలడు. అలాంటి వాళ్ళని దేవుడు పిలుస్తాడు, కానీ ఎవరంటే వాళ్ళని పిలవడం. అందుకని మేరవలు అనే విషయాల్లో మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విశ్వాసి కూడా 5 మేరవలు ఉంటాయి. ఈ 5 మేరాలు కానీ దాటేమా మన యొక్క జీవితంలో ఎంతో నష్టం ఉంటుంది. మొట్టమొదటి మేర ఏంటంటే, ప్రభువు నమ్మిన తర్వాత లోకంలో నీవు ఉన్నావు కాబట్టి, ఉద్యోగాలు నువ్వు చేస్తున్నావు కాబట్టి, అనేకమైన అన్య జనాంగాల మధ్య నువ్వు ఉన్నావు కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అది మొదటి మేరా, నీకు దాటిపోగాకు. రెండవదిగా వస్తే నీ బంధువులు నీకు ఉంటారు. ఆ బంధువుల్లో కొంతమంది రక్షించబడ్డ వాళ్ళు ఉంటారు, రక్షించబడలేని వాళ్ళు ఉంటారు. వారితో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. దాటిపోయేవంటే వాడి యొక్క జీవితంలో నువ్వు పతనమైపోతావు. మూడో మేర వస్తే నామకార్థమైన క్రైస్తవులు ఉంటారు సంఘంలో. చాలా జాగ్రత్త వెళ్ళు. నామకార్థంగా ఉన్న వారితో స్నేహం చేసేవా, నామకార్థంతో సహవాసం చేసేవా, నీవు కూడా నామకార్థుడివే అయిపోతావు. పైకి చెప్పుకుంటావు నేను క్రైస్తవుని, నేను క్రైస్తవులని చెప్పుకోవడానికి మాత్రం చెప్పుకుంటావు, కానీ నేను నామకార్థం కనబడుతుంది. ప్రభు కొరకైనా రోషం ఉండదు, ప్రార్థన చేయడానికి భారం ఉండదు, వాక్యం చదవడానికి వీలు లేదు, బిడ్డలకు వాక్యం చెప్పడానికి భారం ఉండదు, భార్యకు కావాల్సిన విషయాల్లో తెలియదు, భర్తకు కావాల్సిన విషయాలు తెలియదు. కేవలం నామకార్థమైన జీవితం. వారికి మనం దూరంగా ఉండాలి. అందుకని భక్షన్ గారు చెప్పేవాడు, వీఆర్ సపరేటెడ్ పీపుల్. ఈరోజు క్రైస్తవ లోకం కొరకై ఆ డినామినేషన్ ఈ డినామినేషన్ అందరూ కలిసేసి రోడ్డు మీదకి వచ్చేసి ఎరికేకలేస్తుంటున్నారు. మేము పోరాడతాము ప్రభుత్వంతో మేము పోరాడతాము దేవుని కొరకై రోషంగానే అన్ని రోడ్డు మీదకి వచ్చి ఎక్కుతూ ఉంటున్నారు. కానీ ఎబ్రాన్ ఫెలోషిప్ రహస్యంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి కొరకే మనం ప్రార్థన చేస్తున్నాం.
ప్రార్థన ద్వారా విజయం సంపాదించగలవు, కానీ కేకల ద్వారా విజయాన్ని సంపాదించలేవు. సర్వశక్తి ఆయన వైపు మనం చూడాలి, కానీ మానవుల వైపు మనం చూడకూడదు పిల్లారా. అందుకని నామకార్థమైనటువంటి మేరకు జాగ్రత్తగా ఉండండి. అక్కడి నుంచి కూడా కొంచెం ముందుకు వచ్చినట్లయితే 4వ స్థానంలో నామకార్థమైన విశ్వాసులు ఉంటారు. వీళ్ళు ఇంకా డేంజర్ వాళ్ళు, బైబిల్ ఉన్నది వాళ్ళు. అక్రమకారులు ఎవరైతే క్రమము లేకుండా జీవిస్తారో వారికి నీవు దూరంగా ఉండమని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉన్నది. ఎవరి క్రమాన్ని పాటించదో 1 వారం వస్తారు, 2 వారాలు వాళ్ళు ఇష్టము. పరిచర్యలో పాల్పొందాలని నిన్ను కూడా చెప్తూ వచ్చాడు. ఎవరికి దేవుడు బాధ్యతలు అప్పగిస్తాడంటే నమ్మకమైన వారికి దేవుడు బాధ్యతలు అప్పగిస్తాడు. దేవుడు ఎవరికి బాధ్యతలు అప్పగిస్తాడంటే వారి కొరకే రోషం పౌరుషం గల వారి కొరకే దేవుడు బాధ్యతలు అప్పగిస్తాడు. ఎవరికి దేవుడు బాధ్యతలు అప్పగిస్తాడంటే తమను తాము పరిశుద్ధపరచుకుంటూ దేవుని సన్నిధిలో నిలబడగలిగే వారికి వారి బాధ్యతలు అప్పగిస్తాడు పిల్లారా. అందుకనే ఈ నామకార్థమైన విశ్వాసులు బట్టి ఈనాడు సంఘాలు రక్షించబడ్డ సంఘాల్లో కూడా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే మోషే నీవు అహరోను ఎక్కడికి రమ్మన్నాడు? రాత్రి మనం చూస్తూ వచ్చాము, కొండ శిఖరానికి వెళ్ళమని చెప్పాడు. వాళ్ళ ముగ్గురుని ఎక్కడికి రమ్మన్నాడు? 70 మంది పెద్దలారా మీరు కొండ మధ్యలో ఉండమని చెప్పారు. విశ్వాసులారా మీరు కొండ తాకొద్దని చెప్పాడు. ఎందుకు? సంఘదర్శనం తెలుస్తుందా ప్రజలకి నాడు? సంఘదర్శనం లేకుండా ఎక్కడ చూసినా కూడా వివాదాలు, ఎక్కడ చూసినా కొట్లాట్లు, ఎక్కడ చూసినా కూడా కేసులు. వీళ్ళారా ఒక ఆయన చెప్పాడు, ఆయన కూడా రోమన్ చక్రవర్తి నెపోలియన్, నా ఖడ్గం ద్వారా నేను కొన్ని దేశాలు జయించాను, కానీ నజరేయుడా నీ ప్రేమ ద్వారా నా ప్రపంచాన్ని మొత్తం జయించేవాళ్ళు అన్నాడు నెపోలియన్ చక్రవర్తి. ప్రేమ ఎదుట ఏ ఆయుధము పనిచేయదు. ప్రేమ నిన్ను మారుస్తుంది, నీ భర్తను మారుస్తుంది, నీ భార్యను మారుస్తుంది, నీ బిడ్డను మారుస్తుంది, నీ శత్రువును కూడా మారుస్తుంది. ఆ ప్రేమ నీలో లేదు కాబట్టి నీ భర్త నీ మాట వింటం లేదు. ఆ ప్రేమ నీలో లేదు కాబట్టి నీ భార్యని మాట వింటం లేదు. దేవుని సన్నిధి అంటే దేవుడు సరిచేసినటువంటి సమయం ఇది. మనలో మనం సరి చేసుకోవాలా, క్రమపరుచుకోవాలా. ఒకవేళ ఇప్పుడు వచ్చాడు అనుకోండి, బోరధ్వని మోగిందనుకోండి, ఎంతమంది ఉన్నాం రెడీగా ఆయన దగ్గరికి వెళ్ళడానికి? చూడండి, అక్కడ మాట అక్కడే కనబడుతూ ఉంటున్నది. ఆ పైన కూడా చూద్దాం మాట. అదే అధ్యాయంలోనే 19వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే చదవండి. అక్కడ ఉన్న మాటను 12వ వచనం చదవండి. 19వ చూద్దామండి. ఆ బూరధ్వని అంతకంతకు బూరధ్వని, ఒక ధ్వని వస్తుంది, బూరధ్వని రావాలి. చూడండి ప్రియులారా, బూరధ్వని అంటే ప్రార్థనా ధ్వని, బూరధ్వని అంటే ఆరాధన ధ్వని, బూరధ్వని అంటే సువార్త ధ్వని, బూరధ్వని అంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం అని అర్థము. ఇన్ని ఆత్మీయ రహస్యాలు ఉంటాయి బూరధ్వని అంటే. ఎప్పుడైతే బూరధ్వని మోగుతున్నదో సాక్షాత్తు ప్రభువే దిగొస్తున్నాడు. అక్కడ సాక్షాత్తు దేవుడే దిగొస్తున్నాడు అక్కడికి. నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దిగొస్తాడమ్మా. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు దిగొస్తాడయ్యా. కొన్ని సంవత్సరాల క్రిందట మరి ఫారిన్లో జరిగినటువంటి ఇంగ్లాండ్ ప్రాంతంలో జరిగినటువంటి విషయం ఇది. వారు ఏం చేశారంటే ఒక ఓడలో ఎక్కారు. కెప్టెను, తన కుటుంబము, ఇంకా కొంతమంది కూడా ఓడలో ఎక్కారు. వారు ప్రయాణమై వెళుతూ ఉంటున్నారు. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత అకస్మాత్తుగా తుఫాను వచ్చేసేసింది. ఎంత భయంకరం తుఫాను అంటే అడుగు ముందుకు వెళ్ళేపోయిన పరిస్థితి వచ్చేసింది. ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళలేకపోతున్నారు, తుఫాన్లో చిక్కుకొని పోతున్నారు. వారు తీసుకున్నటువంటి యొక్క ఆహారం కొంచెం ఉన్నది. ఇప్పుడు ఈ ఆహారాన్ని కొంచెం కొంచెం జాగ్రత్తగా భుజిస్తుంటున్నారు. ఎందుకంటే అవతల ఒడ్డుకు పోవాలంటే టైం పడుతుంది. తుఫాన్ ఆగిపోవాలా, ఆగిపోయిన తర్వాత ప్రయాణం చేయాలా. మరి ఎన్ని రోజులు పడుతుందో తెలీదు, ఈ తుఫాన్ ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు.
భయంకరమైన పరిస్థితి. ఒకటేమో తుఫాను, రెండవదేమో కరువు. ఆకలి ఉన్నదంతా తెచ్చుకున్నది కొంచెం తిన్నారు, అయిపోతూ వచ్చింది. కెప్టెన్ గారు దేవుడు నమ్ముకున్న ఆయన, భార్య బిడ్డలు ఉన్నారు, కొంచెం ఆహారం ఉన్నది. తను తినకుండా తన భార్యకి ఇచ్చేవాడు. అమ్మ కొంచెం తిని, బిడ్డలు కొంచెం తినమనేవాడు. ఆ భార్య తను తినకుండా బిడ్డలకి ఇచ్చేటటువంటిది. ఆ బిడ్డలు కొంచెం తిని, అమ్మ నువ్వు కొంచెం తినమ్మా అని పెట్టుకునేవాడు. ఎందుకంటే గబక్కలు ఒకసారి తిన్నారనుకో, రెండో రోజుకి రాదు. మరి అప్పుడేం చేయాలి? కరువులో చనిపోతారు కదా. భర్తలారా మన హృదయాలు ఎలాగున్నాయా భార్యల పక్షంగా? భార్యలారా మన హృదయాలు ఎలాగున్నాయా బిడ్డల పక్షంగా? బిడ్డలారా మీ హృదయాలు ఎలాగున్నాయా మీ తల్లిదండ్రుల పక్షంగా? అలాగా వెళుతూ ఉంటున్నారు. కొంచెమే ఉన్నది, కొంచెం తిన్నా కూడా అయిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇంకొక 1000 కిలోమీటర్ల దూరం ఉంది రోడ్డు మీదకి. 1000 కిలోమీటర్ల దూరం పోవాలా? అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అప్పుడు కెప్టెన్ చెప్పాడు, మీ దగ్గర ఉన్న ఎవరెవరి దగ్గర ఏమేమి మిగిలిపోయి అన్ని ఇక్కడ తీసుకురాని మొత్తం ఇక్కడ పెట్టమని చెప్పాడు. పెట్టేసేసి ఆయన ప్రక్కకి వెళ్ళాడు. మోకాళ్ళని ఆ ఓడలోనే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఒకవైపున మాకు తుఫాన్లు ఉన్నాయి, మరొక వైపున ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఆకలి తలమడిస్తున్నాం. ప్రభువా, ఆనాడు ఏరియాని జ్ఞాపకం చేసుకున్నావే, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు కెప్టెన్ ఆ ఓడలో. ఆ సమయంలో ఆ బిడ్డలు తల్లి మరొక మూలకి వెళ్ళేసి వాడు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మేము కష్టంలో ఉన్నాము, బిడ్డలు ఆకలిగా ఉన్నారని తల్లి ఆ బిడ్డలు కూడా కన్నీటితో ప్రార్థన చేస్తుంటున్నారు. వారి ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. ఒకరు ఓడ మీద ఉన్నాడు, ఒక యవనస్తుడు పైకి వెళ్ళి చూస్తున్నాడు ఏం జరుగుతుందని. ఒక్కసారి ఒక పెద్ద కేకేశాడు. ఏమని కేకేశాడంటే, మన కొరకై 2 పడవలు వస్తున్నాయి అనేటటువంటి యొక్క నిదానం అక్కడ కనబడుతూ వచ్చింది. ఆశ్చర్యపడినారు. ఎందుకంటే వారు చేరవలసినటువంటి గమ్యస్థానం నుండి అవతల అధికారులు ఏం చేశారంటే ఆ పడవల నిండా రొట్టె మాంసము సమృద్ధిగా పెట్టి ఈ ఓడ దగ్గరికి పంపించారు. ఏమైనా సోదరులారా, అవి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కెప్టెన్ గారు చేసిన ప్రార్థన తెలుసా? ప్రభువా, ఆనాడు ఏలియాని ఎలాగా పోషించావో, ఆ విధవరాలను ఎలాగా పోషించావో, పిండి తక్కువ కాకుండా నూనె తక్కువ కాకుండా పోషిస్తూ వచ్చేవే దేవా, మా మీద ఎంత ప్రేమయ్యా నీకు అని కన్నీటితోటి వారే కాదు ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా సమృద్ధిగా భోంచేశారు. నమ్మదగిన దేవుడు కాదా? మన దేవుడు నమ్మదగిన దేవుడు కాదా? నేను ఒక సహోదరుడు వచ్చాడు, పేరు చెప్పను కానీ చెప్పొద్దని చెప్పాడు నాకు. వాళ్ళ బిడ్డలను కాలేజీలో చేర్చాలన్నప్పుడు వారి యొక్క ఫీజు లక్షల్లో చెప్పారు. అంత కట్టాలంటే చాలా కష్టపడ్డారు వాళ్ళు. అయితే ప్రార్థన చేసి పంపించాను, సగానికి సగం తగ్గించారు వాళ్ళు. ముందేమో కట్టాలన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనసు ఏం మారిందో తెలియదు. అంత వద్దులేని మీ బిడ్డలకు ఇంత కట్టను చాలు అని అన్నారు. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఒక మంచి మనసు ఇచ్చాడు. చూడు, ఈ డబ్బంతా కూడా ఫీజు కట్టడానికి తీసుకొని వచ్చాము, ₹1,00,000 పైనే. మరి దేవుడు మన ప్రార్థన ఆలకించి తీసుకోకుండా చేశాడే, కాబట్టి ఇది దేవుని యొక్క మందిరం కొరకే మనం ఇస్తే మంచిదని తీర్మానం చేసుకొని మళ్ళా ప్రార్థన చేసుకొని నిన్న సాయంకాలం మన దగ్గరికి వచ్చాడు. మన ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఫీజు తగ్గించాడు. ఇది మేము వాడుకోవడానికి మనసు లేదు, మందిరం కొరకే ఇస్తున్నామని ఎంతైతే తగ్గించాడో ఆ డబ్బంతా తీసుకొచ్చి మాకు తీసుకొని పెట్టినారు. ఎందుకు చెప్తున్నామంటే దేవుడు నమ్మదగినవాడు. మనం అడుక్కునేవాళ్ళం కాదు, అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పుకునేవాళ్ళం కాదు. మన ప్రార్థన, మన బోర ఆకాశము పోయినప్పుడు ఆకాశం నుంచి మనకు జవాబు వస్తుంది. బోర మోగాల, దేవుని సన్నిధి దిగి రావాలి. అప్పుడు కార్యాలన్నీ కూడా చక్కగా జరిగిపోతాయి.
రండి ఇంకో మాట కూడా చూసుకొని ముగించుకుందాం. ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఎలాగ వచ్చాడో ఆ మాటను కూడా చూసుకుందాము. ఆ తర్వాత ప్రభువులో వెళ్ళిపోతాం. చూడండి, ఇక్కడ ఉన్న మాటలు మనం గమనిస్తే ఇక్కడ ఒక మాట కనబడుతున్నది. 18వ వచనం చూడండి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. చూడండి, ఇక్కడ మాట మనం గమనించినట్లయితే వారు ఘోరమవుతున్నప్పుడు ఆ శబ్దం విన్నారు. దేవుని యొక్క ప్రత్యక్షత ఆ కొండ మీద దిగుతున్నది. సీనాయి పర్వతం మీదకి వచ్చింది. నిన్న ఒక స్థలం చూపించాను. ఏ స్థలానికి వచ్చాడు వాళ్ళు? నేను చూశాను కదా, ప్రార్థనలు వాళ్ళు అరణ్యం అయిపోయిన తర్వాత అరణ్య అనుభవం నుంచి మరొక అనుభవంలోకి వచ్చారు. వాళ్ళు రెఫిదీం అనే ప్రాంతంలోకి. అక్కడి నుంచి ఇప్పుడు మరొక అనుభవంలోకి వస్తున్నారు. ఇప్పుడు కొండల దగ్గరికి వస్తున్నారు, పర్వతాల దగ్గరికి వస్తుంటున్నారు. ఈనాడు మనం అంటాం కదా, ఆ దేవుడు ఆ కొండ మీద ఉన్నాడు, ఈ దేవుడు ఈ కొండ మీద ఉన్నాడు, ఇక్కడ కొండకు బాగుండి అక్కడ కొండ బాగుండి ఆడలో డిట్టు పెడతారు, ఈడేళ్ళు డిట్టు పెడతారని కొట్టుకొని వస్తున్నారే. ఏమిటి ఆధారము? ఆనాడు దేవుడు కానీ పర్వతాల మీద ప్రత్యక్ష కాకపోతే ఈనాడు నువ్వు పెట్టగలిగేవాడు అయినా కొండల మీద దేవుణ్ణి. దేవుని యొక్క వాక్య సత్యం అది, ఏది కూడా తీసేయడానికి లేదు. ఆనాడు యాజకుడు లేకపోతే ఈనాడు యాజకులు ఉండేవాళ్ళైనా దేవాలయంలో. ఎక్కడి నుంచి వచ్చింది భారతదేశం? ఎక్కడి నుంచి వచ్చింది హిందూ దేశము? మా దేశము మా దేశము ఎక్కడి నుంచి వాళ్ళండి అని అంటున్నారు. దేవుని వాక్యం తెలుసుకోవాలి. దేవుని సన్నిధి అక్కడ ఉంటుందని పెడుతున్నారు. అయితే ఆయన ఎలా కనబడుతున్నాడు? అగ్ని రూపంలో కనబడుతుంటున్నాడు, మేఘ రూపంలో కనబడుతూ వస్తున్నాడు, ధూమ రూపంలో కనబడుతూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన చూసి ఎవరు బ్రతకలేరు. ఆయన చూసి ఎవరు బ్రతకలేరు. అందుకనే గణాంధకార మేఘాల్లో నుంచి వాయు రూపంలో నుండి అగ్నిలోగా మారిపోయి ఆ పర్వతం అంతా కూడా ఏమని చెప్పండి? గడగడగడలాడిపోయింది. గడగడగడలాడిపోయింది. 1932లో దేవజన భగత్ సింగ్ గారు మరి పెట్టనే ప్రాంతంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు ఆ స్థలం అంతా కూడా గడగడలాడిపోయింది. ఇప్పుడు మోషే టైం కాదు. మోషే లాంటి వారు ఉన్నారు, దైవజన భగత్ సింగ్ గారు లాంటి వారు ఉన్నారు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ స్థలం అంతా గడగడలాడిపోయింది. అందుకని ప్రియమైన సోదరులారా, దైవ ప్రత్యక్షత అక్కడ కలుగుతున్నది. అందుకని ప్రజలారా, మిమ్మల్ని మీరేం చేయాలా? పరిశుద్ధపరచుకోండి, మీ వస్త్రాలు శుద్ధి చేసుకోమని చెప్పినాడు. నా ప్రియమైన సోదరులారా, బలలో పడబోతున్నాం. మన వస్త్రాలు ఎలాగా ఉన్నాయి, మన హృదయం ఎలాగా ఉన్నది, మన మనసు ఎలాగ ఉన్నది, మన శరీరం ఎలాగ ఉన్నది. ఆఖరిని చూడండి, ఆయన ఎంత నిబంధన ఇచ్చాడంటే 15 వచనం అంటాడు, అప్పుడు అతను 3వ నాటి సిద్ధముగా ఉండుడి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదు. ఇంత కఠినమైన నియమాలు ఉన్నాయి ఆ దినం. ఏ పురుషుడు 3 దినాలు దేవుని సన్నిధికి వెళ్ళకమనుకో, 3 దినాలు భార్య భర్తలు కూడా దగ్గరికి వచ్చేదానికి దేవుడు అనుమతి ఇవ్వాల. అంత పరిశుద్ధమైన దేవుడు ఆయన, అంత పవిత్రమైనటువంటి దేవుడు ఆయన. అందుకని ఎందుకు యేసు ప్రభువారు శుక్రవారం చనిపోయినాడు, ఎందుకు ఆదివారం లేచాడు, ఇక్కడ 3 దినాలని ఎందుకు రాయబడింది పాత నిబంధనలో? ఇదంతా కూడా దాని కొరకై సాదృశ్యంగా రాయబడినటువంటి. అందుకనే ప్రియమైన సోదరులారా, మీరు మీ బట్టలు, మీ వస్త్రాలు ఏం చేయాలి తెలుసా? శుద్ధి చేసుకోవాలి. అనగా మన హృదయాలు శుద్ధి చేసుకుందాం, మన మనసులను శుద్ధి చేసుకుందాం, మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు, మన సమస్తమైన వాటిలో శుద్ధి చేసుకున్నాం. ఎక్కడ తప్పిపోయినావో ఆయనకి ఇచ్చే సమయం నువ్వు ఇస్తున్నావా? హృదయాన్ని చూసుకో. నువ్వు 7 దినాలు నువ్వు నాకు ఇచ్చావు, ఒక్క దినాన్ని నీకు ఇవ్వలేకపోతున్నా. 7 దినాలు నువ్వు నాకు ఇచ్చావు, ఒక్క దినాన్ని నాకు ఇవ్వలేకపోతున్నావు. నాకు మంచి ఉద్యోగం ఇచ్చావు, కానీ నేను ఆ ఉద్యోగంలో ఉన్న దాన్ని అంతా కూడా నేను అనిపిస్తున్నాను, కానీ నీ కొరకు నేనేమీ చేయలేకపోతున్నాను. ప్రభు వలలో మనం పరీక్షించుకోవాలి ఇవన్నీ కూడా. ప్రియమైన సోదరులారా,
ఎంతో శ్రేష్టమైనటువంటి యొక్క మాటలు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. హృదయాన్ని శుద్ధి చేసుకో, బట్టలు ఉతుక్కో. నా దగ్గరికి రాకమునుపు నీ మనస్సాక్షి మంచిగా ఉంది. నమ్మకంగా ఉన్నారా? ఆయన మీకు ఇచ్చినటువంటి వరాలు, తలాంతులు దేనికి ఉపయోగిస్తున్నావు? నీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఎవరొస్తున్నారా? బీటెక్లు, ఎంటెక్లు అని చదువుకుంటున్నావు అంటున్నారే, దేవుని కొరకు ఏమైనా ప్రయాసపడుతున్నావా? నీవు దేవుని కొరకు ఏమైనా పని చేయాలనే భారం ఉన్నదా మీకు? దేవుడిచ్చినటువంటి దానిని ఆరి కొరకే మనం ఉపయోగించాలా, ఆరి కొరకే మనం ఉపయోగించాలా. ఆఖరికి మాట ముగిస్తున్నాను. ఇది కూడా ఫారెన్ దేశంలో జరిగినటువంటి సందర్భమే. ఒక కుటుంబం అంటే భర్త చనిపోయినాడు, భార్య విధవరాలు, ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఇటలీ ప్రాంతంలో జరిగిన సందర్భం అది. ఆ చిన్న బిడ్డకు స్కూల్కి పోతుండేవాడు. మరి మిగతా వాళ్ళు కూడా వాళ్ళతో పాటు వస్తూ ఏం చేసేవాళ్ళంటే, అక్కడ మంచి ఐస్ క్రీమ్ యొక్క షాప్ ఉండేది. అక్కడ అందరూ కూడా తింటూ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఐస్ క్రీమ్ షాపులో బాగా వెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ ఉండేవాడు. ఐస్ క్రీమ్ బాగా తింటుండేవాడు. కానీ పేదవాడు వెళ్ళడానికి డబ్బు లేదు, వెళ్ళలేడు, చాలా బాధపడుతున్నాడు. కానీ తన మనసంతా కూడా ఐస్ క్రీమ్ మీదే ఉండేది. ఇంటికి వచ్చి చెప్పేవాడు, వాళ్ళ అమ్మతో చెప్పని కూడా చెప్పేవాడు కాదు. ఎందుకంటే అమ్మ పేదరికంలో చదివిస్తున్నది, తండ్రి లేనటువంటి పరిస్థితులు. ఇటు పరిస్థితుల మధ్యలో వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటి సెంట్ అంటారు వాళ్ళ యొక్క భాషలో, అనగా పైసా అని మనం వేసుకుందాం. ప్రతి పైసాను జాగ్రత్తగా 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 దాచిపెట్టాడు. దాచిపెట్టి $2.50 తను మొత్తం అక్కడ పెట్టుకున్నాడు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే $150 వేసుకోవాలండి. మీకు అర్థమైన రీతిగా చెప్తాను. క్రిస్టమస్ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మతో చెప్పాడు, అమ్మ ఒకరోజు ఈరోజు వెళ్ళి నేను ఐస్ క్రీమ్ కొనుక్కుంటానమ్మా అని అన్నాడు. అరే మన దగ్గర ఎక్కడైనా అంత డబ్బులు నువ్వు చూస్తున్నావు కదా, నేను ఎంత కష్టపడుతున్నా అంటే, లేదమ్మా మీరు ఇచ్చిన ప్రతి పైసాని నేను భద్రపరిచానమ్మా, చూడు ఇక్కడ ఎంతలో చూడమ్మా అని వాళ్ళ అమ్మను చూస్తే వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది. తెలియదు, చిన్న బిడ్డలు యవనస్తులు, ఈరోజు యవనస్తులు మనది ఆ బుద్ధి, ఇంకా తీసుకురా ఏడిపించి పంపిస్తున్నారు తల్లిదండ్రులు. ఆ బిడ్డను చూసి నేర్చుకోండి. అప్పుడు సరేనైనా వెళ్ళిగా అన్నాడు. మిగతా యొక్క స్టూడెంట్స్ తోటి సంతోషంగా ఆ పార్లర్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక అవన్నీ కూడా చాలా కాస్ట్లీ, ఒకటి కాదు రెండు కాదు, రకరకాలైనవి ఉంటాయి కదా ఐస్ క్రీమ్లో, అనేకమైన పేర్లు ఉంటాయి. వాటి పేర్లు నాకు రావైతే నాకు కూడా రావాలి పేర్లు, రకరకాల పేర్లు, రకరకాల కాస్ట్లీగా ఉంటాయి. చూసారా, వెన్నెల్లా అని ఒకటి, రకరకాల పేర్లు ఉంటాయి కదా. అప్పుడు ఆ వెయిట్రెస్ వచ్చింది ఒక లేడీ. చూసేటప్పుడు ఇక్కడికి పేదోడు, వీడు వచ్చాడు ఇక్కడికి, వీడు ఏం కొనాలని వచ్చాడు అని చెప్పేసి, ఏం కావాలో నీకు అన్నాడు. ఏమేమి ఉన్నాయి అని చెప్పింటే అన్ని పేర్లు చెప్తూ ఉన్నప్పుడు అన్నిటిని చూస్తూ ఉన్నారు. ఈమె యొక్క మనసు ఎక్కడ ఉందంటే, అక్కడ ధనవంతుల పిల్లలందరూ కూర్చున్నారు, వాళ్ళ మీద ఉన్న మనసు అంతా కూడా అక్కడికి వెళ్ళాలా, నేను వాళ్ళకి ఇచ్చేసేస్తే వాళ్ళు టిప్స్ కూడా ఇప్పిస్తారు కదా డబ్బులు, ఆ ఆశలో ఉన్నదామె. సరే ఆ పిల్లడు అన్నీ చూసుకొని ఆఖరిన $50, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, ఒక $50 చెప్పేశారు. ఇది కావాలా అమ్మగారు అని చెప్తే సరే నేను చెప్పేసి అది తీసుకొచ్చి ఇచ్చేసేసి, మిగతా వాళ్ళు కాస్ట్లీగా ఉన్నతమైనటువంటి కాస్ట్లీ అన్నీ కూడా ఇచ్చేసారు వాళ్ళు. ఇచ్చిన తర్వాత తిన్న తర్వాత ఇప్పుడు ఆ బాబు ఏం చేస్తున్నారంటే, అది అయిపోయిన తర్వాత లేచి రావాలి కదా, లేచి వచ్చేసాడు. అయిన తర్వాత ఏం చేస్తారంటే వెయిట్లెస్ అంతా వెళ్ళేసేసి ఏమి డబ్బులు ఏమి టిప్పులు పెట్టారు చూడడానికి వెళ్తారు వాళ్ళు. అక్కడ ఈ అమ్మాయి యంగ్ లేడీ అనుకుంది, ఆడు పేదోడు, వాడేమి ఇవ్వగలడు, వీళ్ళంతా ధనికులు బిడ్డలు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కువ టిప్పులు ఇస్తారు కదా అని కనీసం ఆ అబ్బాయిని దగ్గరికి వెళ్ళి టిప్పు కూడా పోలే, కనీసం ఆ టేబుల్ దగ్గరికి కూడా పోలా. తను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ బాబు లేచాడు, ఐస్ క్రీమ్ తిన్నాడు,
నెమ్మదిగా బయటకు వచ్చేసారు. నెమ్మదిగా బయటకు వచ్చారు. ఈ లోపల మరొకరు వచ్చి ఆ స్థలంలో కూర్చున్నారు. ఆ స్థలంలో కూర్చున్నప్పుడు వెయిట్లెస్ అక్కడికి వచ్చేసి మరి స్థలాన్ని సిద్ధపరచాలి కదా, శుభ్రం చేయాలి కదా. అక్కడికి వచ్చి చూసేటప్పటికి $2 ఉన్నాయి. $1 కాదు, $2 ఉన్నాయి. ఆశ్చర్యపోయింది ఆ వెయిట్లెస్. నేను ఇంతకాలం నుంచి హోటల్లో పనిచేస్తున్నాను, ఈ యొక్క కార్లలో ఎవరు కూడా నాకు $2 ఇవ్వలేదు. వాళ్ళంతా ధనవంతుల బిడ్డలు. ఈ పేద పిల్లవాడు నాకు $2 ఇక్కడ పెట్టిపోయినాడని కన్నీళ్లు కార్చింది ఆ యొక్క యవనస్తురాలు వెయిట్లెస్ అనే అమ్మాయి. అబ్బాయి ఎంతో సంతోషంగా వెళ్ళిపోయినాడు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి అడిగింది. ఏమడిగింది తెలిసిన తల్లి, నానా తిన్నావా, సంతోషంగా తిన్నావా, నీవు ఐస్ క్రీము ఎంత కాస్ట్లీ తిన్నావా అని అన్నాడు. అప్పుడు అన్నీ చెప్పాడు. చెప్పమ్మా, ఐస్ క్రీమ్ తినేదానికంటే కూడా నాకు ఎవరైతే సప్లై చేశారో ఆ అక్కగారికి నేను కొంత డబ్బు ఇచ్చేసి వచ్చినమ్మా, $2 ఇచ్చి వచ్చినమ్మా, అది నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. నేను తిన్నదానికంటే కూడా వాళ్ళకి పెట్టేట్లు నాకు ఎక్కువ సంతోషం. అది క్రైస్తవ జీవితం అంటే. మనం తింటాం కాదు, రోజు చికెను, రోజు మటను, రోజు ఫిష్లో ఇష్టానుసారంగా ఎంజాయ్ చేయి. అది కాదు నీకు నిలబడేది. నీవి లోకంలో ఎవరి కొరకైతే ఏమి చేస్తావో, ఎవరి కొరకై నిలబడతావో, ఎవరి కొరకై నీ చేయి చాపుతావో, ఎవరిని ఆదుకుంటావో అది నిలబడుతుంది దేవుని దగ్గర. దానికి దేవుని ప్రతిఫలం ఇస్తాడు. ఆయన అన్నాడు, పేదవాడిని కనికరించినవాడు నన్ను కనికరించినవాడు, అనాథులను కనికరించినవాడు నన్ను కనికరించినవాడు, అంతేకాదు విధవరాండ్రులను కనికరించినవాడు నన్ను కనికరించినవాడు. నా ప్రియమైన సోదరులారా, ఎందుకు ఈ విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే ఆయన సన్నిధి దిగి వస్తున్నది. అదే ఆయన సన్నిధి, ఆయన వల్ల ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాం. మనం పరీక్షించుకుందాం. ప్రభు ఎన్ని లోపాలు నాలో ఉన్నాయో నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నానే కానీ దేవుడు నాతో కూడా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడలేని స్థలానికి వెళ్ళడం వ్యర్థం ప్రియులారా. మనం ఏ సంఘానికి వెళ్ళింది ప్రాముఖ్యం కాదు, కానీ వెళ్ళిన సంఘంలో దేవుడు నీతో మాట్లాడాడా, ఆ మాట ద్వారా నీ జీవితం మార్చబడుతుందా, నీ హృదయంలో కార్యం ప్రారంభించబడిందా, ప్రభు వైపు నీవు తిరుగుతున్నావా, అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఇప్పుడు వారి మధ్యలోకి వచ్చాడు దేవుడు. తర్వాత మనం చూడబోతుంటున్నాము, ఆయన వారికి 10 ఆజ్ఞలు ఇవ్వబోతున్నాడు. తర్వాత అధ్యాయం మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో ఎందుకు ఇవ్వబోతున్నాడంటే ఒక కట్టు, ఒక నియమము, ఒక పద్ధతి లేకుండా ఇశ్రాయేలు ప్రజలైన వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి వారు ఎలాగా జీవించాలో వ్యక్తిగతంగా, కుటుంబముగా, సమాజముగా, సంఘముగా, దైవపక్షముగా, ఇతరుల పక్షముగా, పశువుల పక్షముగా, ప్రతి దాని విషయంలో ఒక క్రమాన్ని చెప్పేదాని కొరకై దేవుడు అక్కడ ఆకాశం నుంచి అక్కడికి వచ్చి చెప్పితే ఈ గ్రంథం ఈరోజు మన చేతిలోకి వచ్చింది. అందుకని సొసైటీ ఈ రోజున కట్టబడుతున్నది. లేకపోతే మనకేమీ తెలియదు. ఎన్ని గ్రంథాలు ఉన్నాయో, అది భగవద్గీత చెప్పండి, ఏ గ్రంథమైనా, వేదాలు చెప్పండి, ఏమైనా చెప్పండి, అన్నీ ఇందులోంచి వచ్చినాయి. కానీ ఒక్కటి కూడా ఇందులో లేకుండా లేదు. అందుకని మీకు వారంతా చూపిస్తూనే ఉన్నాను. ప్రతి సత్యము బైబిల్లోనే ఉందన్న విషయాన్ని కాబట్టి మనం పరిశుద్ధపరచుకుందాము, సిద్ధపడదాము, మన సాక్షిగా అడుగుదాము. ప్రభా, నేను ఎక్కడ తక్కువవుతున్నాను, నా సమయం నీకు ఇవ్వలేకపోతున్నాను, నేను ఈ కొరకు ఏ రీతిగా ఉపయోగించబడలేకపోతున్నానా, నాకు వచ్చిన దాన్ని నేనే వాడుకుంటున్నానా, పేద ప్రజలను కనికరించలేకపోతున్నానా, దేవుని సంఘంలో నమ్మకంగా ఉండలేకపోతున్నానా, దేవుని భాగాన్ని నమ్మకంగా ఇవ్వలేకపోతున్నానా. అయ్యా పరిశుద్ధమైన దేవా, మీరు దిగి వస్తున్నావు మా మధ్యలోకి, వచ్చావుని మా మధ్యలోకి. ఈనాడు ఇది నా శరీరం అని చెప్తూ ఉంటున్నావు. నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నావు. ఆ రోజైతే అంత కోపములో ఉన్నావు, ఈరోజు ఇంత ప్రేమ వరకు మా మధ్యలోకి వస్తున్నావు. నేను పరీక్షించుకుందాం. మోకాళ్ళ రండి, కళ్ళు మూసుకుందాము. 1 నిమిషం. ప్రియమైన ఆశీర్వదిస్తుందా. ప్రభు వాళ్ళంటే సామాన్య విషయం కాదు.
ఇప్పుడే వింటూ వచ్చాము. అయోగ్యంగా అందులో మీరు పాలు పొందేలా శిక్ష నీకు అప్పగించబడతారు. అయోగ్యంగా పాలు పొందొద్దు. ప్రభు క్షమించేదాని కొరకై సమయం ఇచ్చాడు నీకు. దీని క్షమాయుగం అంటారు, దీని కృపాయుగం అంటారు. అది న్యాయయుగము, నీతి యుగం. అది నీతిని బట్టి న్యాయాన్ని బట్టి తీర్పు తెచ్చి శిక్షించాడు ఆ దినాల్లో. కానీ ఈరోజు అది కాదే. క్షమించాడు, ప్రేమ చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు. సిద్ధపడతాం. 3వ దినానికి కొరకే సిద్ధపడతాం. ఇదే 3వ దినం. పవిత్రపరుచుకుందాం మన వస్త్రాలు, మన హృదయాన్ని, మన శరీరాన్ని, మన మనసును, మన దేహాలను ఆయన రక్తం ద్వారా కడుక్కుందాం, శుద్ధి చేసుకుందాం, పరిశుద్ధముగా యోగ్యముగా ప్రభువులో పాల్గొందాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవాన్ని పునః స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సాయంకాల సమయంలో ప్రభా బలలో పాల్పొందిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు, ఆరాధించిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రేమల మా పడవ తండ్రి, జింగళ మా దేవ, వాక్యాన్ని విని ఎవరి విధేయత చూపిస్తున్నారో వారిని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభా విడబడినటువంటి రొట్టె మొక్కలు సార్వత్రిక సంఘాలన్నిటి తెలియచేస్తుండగా వారందరూ కొరకై ప్రార్థిస్తుంటున్నాం. హైదరాబాద్ హెబ్రోన్లోను బ్రాంచులన్నిటి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. ఉత్తర ఇండియా, దక్షిణ ఇండియాలో జరుగుతున్న పరిచయం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అనేక ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలు మీ సన్నిధి తోడుకొంచమని ప్రార్థిస్తుంటున్నాను. అదే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మా బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. కెనడాలోను, అమెరికాలోను, లండన్లోను, ఇంగ్లాండు, ప్రభా మా తండ్రి ఆస్ట్రేలియాలోను, ఇంకా ఐర్లాండ్లోను అనేక ప్రాంతాల్లో మా ప్రభా బిడ్డలు ఉన్నారు. వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డలకు కాసిన కాపుదల భద్రత మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమల మాపలో తండ్రి, జింగళ మా దేవ, సంఘంలో కొంతమంది బిడ్డలు బాప్తిసాలు తీసుకున్నారు. ప్రభావాన్ని బలపరుస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. బలను కాకుండా శక్తిగా బదులుగా ఉంచమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రేమల మాపలో తండ్రి, జింగళ మా దేవ, నమ్మకాన్ని మా ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ రీతిగా మా తండ్రి, మా ప్రభా సంఘంలో ఉన్నటువంటి సహోదరుల కుటుంబాలన్నిటి కొరకై ప్రార్థిస్తుంటున్నాను. కొంతమంది అనారోగ్యమైన పరిస్థితులు కూడా వెళ్తూ ఉంటున్నారు. వారి కొరకై ప్రభా మనం చేసుకుంటుండగా మీరు సంపూర్ణంగా సహాయపడాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమల మా పడవ తండ్రి, జింగళ మా దేవ, నమ్మకాన్ని మా ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటుండగా మీరే తోడండి సహాయపడాల్సిందిగా వేడుకుంటున్నాను. ప్రభా మౌనతుని మా దేవుడివి, మా తండ్రి అమ్మాయి, మా తండ్రి ప్రిస్కిల్లా, అరుణ వాళ్ళ యొక్క అమ్మగారు ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తున్నాం. మా పాప తలభారంలో కొంటుండగా తనకు కావాల్సిన ఆరోగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తుంటున్నాను. అలాగే అమ్మాయి కృష్ణవేణి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. తను కూడా కొంత బలహీనంగా ఉంటుండగా ఆ బలహీనత నుంచి కూడా విడుదల దయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ఆ రీతిగా అమ్మాయి కళ్యాణి కూడా జ్ఞాపకం చేసుకోనండి. తనకు కూడా కొంత బలహీనత ఉంటుండగా అది కూడా విడుదల దయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమల మా పడవ తండ్రి, జింగళ మా దేవ, నమ్మకం ప్రభాస పార్వతి కొరకై ప్రార్థిస్తున్నాం. తను కూడా కొన్ని బలహీనతలో చిక్కుని ఉంటుండగా వాటి నుంచి కూడా విడుదల దయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. భవనతిని మా తండ్రివి నీ కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సంఘంలో వచ్చిన బిడ్డలు మరి జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రభా రుద్రుగా అబ్రాహం గారు, షారా గారిని, ఆ రీతిగా తిమోతిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. దాని తండ్రి మా ప్రభా వారు బాప్తిస్తాలు తీసుకున్నారు. విశ్వాసంలో స్థిరపడి బలపడండి. వారి కుటుంబంగా అనేకమైన సమస్యలు వారికి వస్తుంటున్నాయి. వాటన్నిటితో విడుదల దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. వారికి ఒక మంచి మా ప్రభా స్థలం అనుగ్రహిస్తే మా తండ్రి, మా ప్రభా ఆత్మీయంగా ఎదిగేదానికి కావాల్సిన కృప అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ప్రేమల మా ప్రభు తండ్రి, జింగళ మా దేవ, ఆర్తిగా సౌండ్ చక్రయ కొరకై ప్రార్థిస్తుంటున్నాను. దాన్ని మీరు బలపరచమని వేడుకుంటున్నాను. ఇతర బిడ్డలు వారి కుటుంబాల కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా మీరు సహాయపరిచిందిగా వేడుకుంటున్నాను. ప్రభా ఆ రీతిగా మా తండ్రి, మా ప్రభా మరి సార్ జనార్దన్ బ్రదర్ కొరకై, మా తండ్రి సార్ బేబీ కొరకై ప్రార్థిస్తున్నాం. బిడ్డలిద్దరి కొరకై ప్రార్థిస్తుంటున్నాం. ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకై, వారి ఉద్యోగాలు చదువులో వారికి సహాయపడుతూ వచ్చారు. భవిష్యత్తు కొరకై ప్రభా మీ యొక్క చిత్త ప్రకారం సమస్తం జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ఆ రీతిగా మా తండ్రి, మా ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. విధానాస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. మా తండ్రి, మా ప్రభా అనిల్ బాబు కొరకై ప్రార్థిస్తున్నాను. తన డ్యూటీ బాధ్యత బట్టి రాలేకపోతుంటున్నాడు.
అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవడానికి సాయం చేయండి. మా రత్న కొరకాయ బిడ్డలిద్దరి కొరకాయ ప్రార్థిస్తున్నాం. దూర ప్రాంతం ఉంటుండగా మీరు ఇక్కడ చూపించి దాన్ని కనపరచమని వేడుకుంటూ ఉన్నాను. ప్రేగల మా పొడవు తండ్రి, జింగల మా దేవ, నమ్మకని మా ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ రీతిగా మా తండ్రి, మా ప్రభా, మా తండ్రి మీ కృపను బట్టి, మీ దాన్ని బట్టి మా ప్రభావం ప్రవీణి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. దాని తండ్రి వాడి మా ప్రభా, మా విజయ కొరకాయ బిడ్డల కొరకాయ ప్రార్థిస్తుంటున్నాను. వారు మీరు బలపరుస్తున్న విధానం బట్టి కూడా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, మరి కుమారుడు వినోదు తను కూడా తల్లి మార్గంలోకి వచ్చేదానికి సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాను. ప్రేగల మా పొడవు తండ్రి, సహోదరి మా ప్రభా రీతిగా వినూత్న అభిగాయల కొరకై ప్రార్థిస్తున్నాం. మా ప్రభా కీర్తనాన్ని జ్ఞాపం చేసుకోనండి. తన డ్యూటీ టైంలో మారి ఉంటుండగా వాటిలో చక్కగా చేసుకోవడానికి సహాయం చేయండి. మరి పాప హైదరాబాద్లో జాబ్ ట్రై చేస్తుండగా సహాయం చేయండి. ప్రభా మా తండ్రి తిమోతిని కూడా జ్ఞాపం చేసుకోనండి. మా ప్రభు దూర ప్రాంతంలో బిడ్డను కూడా జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేగల మా పొడవు తండ్రి, జింగల మా దేవ, ఆ రీతిగా మా తండ్రి కృపను కూడా జ్ఞాపం చేసుకోనండి. కనిక్రమను కూడా మా ప్రభా మా తండ్రి కరుణను జ్ఞాపం చేసుకోనండి. మీ కృపాస్థాల్లో భద్రపరచమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఆరోగ్యకరంగా ఉంచండి ప్రభా. మాతను ఉన్న సమస్యలు తొలగించండి. తన పని చేయలేకపోతున్న దూరం వెళ్ళి దగ్గరలో పని కావాలని కోరుకుంటుండగా ప్రభా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా, మరి మా తండ్రి బాబు విషయం కొరకై ప్రార్థిస్తుంటున్నాను. మరి మా తండ్రి మా ప్రభా జీవన కొరకై ప్రార్థిస్తున్నాను. తన ఒకప్పుడు ఎంతో విశ్వాసంలో పెరిగినటువంటి బిడ్డలు లోకం యొక్క పరిస్థితిని బట్టి వెనుబడిపోతుంటున్నారు. ప్రభా లోకశాస్త్రాన్ని గుర్తించిన వారై మా తండ్రి దేవుడు ఇచ్చిన సమయానంతా కూడా ఉపయోగించుకోవడం కొరకై వారికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఎన్నో మేలు చేస్తూ వచ్చారు మా తండ్రి మా ప్రభా. మరి కారు కొనుక్కోవడంలో సహాయపడినారు. ఇల్లు కూడా మా ప్రభు కొనుక్కోవడానికి సహాయపడినారు. అనేకమైన కార్యాలు చేశారు. కృతజ్ఞులై ఉండి మీ కొరకై నమ్మకం ఉండడానికి ఆ కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకున్న సంగతి మర్చిపోకుండా వారు కొనసాగేదాన్ని సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. మీరు ఓడిపోయినటువంటి మా ప్రభా భావనని తన వర్తన బిడ్డలు కూడా జ్ఞాపం చేసుకోనండి. ప్రభా మా తండ్రి తన పరిస్థితిని మీరు జ్ఞాపం చేసుకొని మా ప్రభా తిరిగి మందిరానికి వచ్చి బలపడేదానికి సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేంగల మా పొడవు తండ్రి, జింగల మా దేవ, కోడిసినమ్మ గారి కొరిక రుద్రాలు కావలసిన సాయంత్రం పాడు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. మీ శక్తిని పరిపూర్ణం చేయండి. కుటుంబ సభ్యుల్లో మీ హస్తం తొలగించి మీ నామాన్ని మహిమపరచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ రీతిగా మా తండ్రి మా సోదరి కృష్ణ కుమారుని బట్టి మా ప్రభా భర్తగారిని బట్టి మీకు స్తోత్రాలు. దాని తండ్రి ఆ రీతిగా మా వాణి కుటుంబాన్ని, ఇష్టమైన మా కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోనండి, వీళ్ళకి జ్ఞాపం చేసుకోనండి ప్రభా. మా తండ్రి వారికి ఇచ్చిన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు. మా తండ్రి వారిలో లోతైన కార్యం మీరు ధరిస్తున్నామని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేగల మా పొడవు తండ్రి, జింగల మా దేవ, నమ్మకం మా ప్రభా అని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా మా ప్రియుడు మా తండ్రి ప్రసాదం బట్టి మీకు స్తోత్రాలు. దాని తండ్రి మా ప్రభా మా తండ్రి మా శ్రోత బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాను. బాప్తిస్తాలు తీసుకున్నారు, వారి స్థిరపరచి బలపరచమని కూడా ప్రార్థన చేస్తుండగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రేంగల మా పొడవు తండ్రి, జింగల మా దేవ, నమ్మకం మా ప్రభా అని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. సోదరి శోభాదేవి గారు వృద్ధాప్యంలో ఉన్నారు, కనికరించి రాలేకపోతున్నారు. పద్మా గారి కొరకై ప్రార్థిస్తుంటున్నాను మా ప్రభా. తను కూడా అనేకమైన వాటిలో చిక్కునిపోయి బంధకాల నుంచి బయటికి రాలేకపోతున్నది ప్రభా. వాటి నుంచి విడుదల పొంది వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ రీతిగా మా పద్మాను ప్రసాదం కూడా జ్ఞాపం చేసుకోనండి. వాళ్ళు కూడా మా ప్రభు నూతన గృహానికి వెళ్ళారు. దాని తండ్రి మా ప్రభా గృహంలో చేసిన ప్రార్థన ఆలకించండి. వారు చేసినటువంటి మేలును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రేంగల మా తండ్రి ఆ రీతిగా మా ప్రభు బాబు సంతోషం కూడా జ్ఞాపం చేసుకోనండి. వాళ్ళ నాన్నగారు అమ్మగారిని కూడా జ్ఞాపం చేసుకోనండి. వాళ్ళు కూడా తన కార్యం జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. మా ప్రియ సోదరి విజయం గారి బట్టి స్తోత్రాలు. వంటి పోరాటము తనకు తోడుగా ఉండండి. ప్రతి అవసరం అక్కడ కూడా తీర్చి రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. ఆ రీతిగా మా ప్రియ సోదరి దొరకను కొరకై ప్రార్థిస్తుంటున్నాను. బిడ్డలు ఆత్మీయంగా పెరుగుతుంటున్నారు. కుమారు దూర ప్రాంతంలో ఉన్నారు. అమ్మాయి మా తండ్రి మా ప్రభా భవిష్యత్తు కొరకై ప్రార్థిస్తుండగా మీరే సంపూర్ణంగా సహాయపడాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. ప్రేంగల మా ప్రభు తండ్రి, జింగల మా దేవ, నమ్మకం మా ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కులాన్ని కూడా జ్ఞాపం చేసుకోనండి. మన పరిస్థితులు మా ప్రభు ఒకసారి ఒక రకంగా ఉంటే మరొకసారి మరో రకంగా ఉంటున్నాయి. ఒక స్థిరమైన ఉద్యోగము, స్థిరమైన మనసు దయచేసి మీ కృపలో మా ప్రభా కొనసాగించుకోవడానికి మీరే సహాయపడాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. ఆ రీతిగా తండ్రి మా ప్రభా వైద్యం తన కుటుంబం కొరకై ప్రార్థిస్తుంటున్నాను. బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోనండి. వారి అవసరాలన్నీ కూడా తీర్చి రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. మా విజయలక్ష్మి కొరకై ప్రార్థిస్తుంటున్నాను. వెంకటరావు తప్పని కుమారులాగా తిరుగుతుంటున్నాడు. తిరిగి ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డ దూరంలో ఉంటున్నాడు. తోడైన సహకరము పెద్దబాబు మా తండ్రి మరి తన యొక్క మా తండ్రి చదువులోను మా తండ్రి మా ప్రభా
పరీక్షలో కూడా సహాయపడుతూ వచ్చారు. మీ కథము స్తోత్రాలు. ముందు నా సమయం కొరకై సహాయపడము. దాన్ని కూడా శరీరం కొంత బలహీనంగా ఉంటున్నది. ఆరోగ్యం తెచ్చమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేంగళ మా ప్రభు తండ్రి, చింగళ మా దేవ, శివాంగనం ప్రతి తిమోతిని కూడా జ్ఞాపం చేసుకోనండి. ఏమైనా బిడ్డలు మా ప్రభావ మరి బాప్తిసం తీసుకున్నాడు, స్థిరంగా ఉంచండి. శివాంగ్ కూడా మంచి మనసు దయచేయడం, మందిరానికి వచ్చే యొక్క మనసు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను. అవకాశం కూడా కలిగించమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. ఈ రీతిగా సంవత్సరాన్ని జ్ఞాపం చేసుకోనండి. సుమప్రియ సుప్రియకులు కూడా ప్రార్థిస్తుంటున్నాను. తండ్రి విడిపడిపోతుంటున్నారు. అప్పుడు బలపరచని ముందు నడిపిస్తున్నవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. కొరకై ప్రార్థిస్తున్నాను. తనకు ఎంతో ఆశ ఉన్నది ప్రభా. మా తండ్రి మా ప్రభా భర్తలో మార్పులు ఇచ్చేయమని ప్రార్థిస్తుంటున్నాను. అలాగే శాంతి సహోదరి కూడా జ్ఞాపం చేసుకోనండి. తను కూడా బలపరచండి. బిడ్డలతో కూడా మీ సన్నిధికి వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సంస్థల కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి మా ప్రభానికి ఉన్నటువంటి వాచ్మెన్ కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. నీ కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ప్రేమల మా ప్రభు తండ్రి, చింగళ మా దేవ, నమ్మకం ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. అటు సంఘంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోనండి. నూతనైనటువంటి వారు ఆ స్థలాల్లో వాకి వింటూ ఉన్నారు. వాళ్ళ మీరు కార్యం జరిగిస్తే మీ సరైన నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. మందిరం చిన్నదైపోతున్నది, ఎండాకాలం రాబోతున్నది ప్రభా. మీ చిత్తమైతే త్వరలో మా తండ్రి మందిరం కొరకు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా తండ్రి మా ప్రయాసం అంతా మీకు తెలుసు. కొంతమంది సహోదరులు మేము కలిసినంత ప్రయాసంగా దాని కొరకై మా ప్రభా ప్రయాసపడుతూ ఉంటున్నాం. మా ప్రయాసపడటం కాదని తెలుస్తున్నది, కానీ కాలంలో సాధించమని ప్రార్థిస్తుంటున్నా. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా బాబును మా తండ్రి పిచ్చిని కూడా జ్ఞాపం చేసుకోరండి. ఆ బిడ్డలు మీరు మా ప్రభా భవిష్యత్తు కొరకు సిద్ధపరుస్తారండి. మీ మహిమాత్మై వాడుకుంటున్నారు. వారు మా ప్రభు ఆనందనాల్లో బలమైన సాక్షులుగా ఉంచమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేమల మా ప్రభు తండ్రి, చింగళ మా దేవ, నమ్మకం మా ప్రభాని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఆ రీతిగా మా ప్రభా వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు ఆశీర్వాదం దీవించమని ప్రార్థిస్తుంటున్నా. ఎవరి పేరు నన్ను మర్చిపోయి ఉంటే వారిని మరి జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అవసరానికి కావాల్సిన ఆరోగ్యం, నాకు కావాల్సిన ఆరోగ్యం దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దేవ సేవకులందరూ జ్ఞాపం చేసుకోనండి. మా దేశం, మా రాష్ట్రము, మా ప్రభావాల కలవలంలో ఉన్న ప్రపంచ పరిస్థితి దేవర తండ్రి మీరే కనికరించమని ప్రార్థిస్తుంటున్నాను. మీరు ఆగ్రహ కొరకై ప్రభువు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసుబాబును కూడా జ్ఞాపం చేసుకుని రాలేకపోయినారు ప్రభా. మా తండ్రి కనికరించడా చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ రీతిగా మా ప్రభా జోషులను కూడా రాలేకపోయినారు, వారిని కూడా కనికరించమని ప్రార్థన చేస్తుంటున్నాను. విధాల కార్యం నెరవేర్చమని వేడుకుంటూ వినతా మహిమా ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం లేచిన పాడు పాడుకుందాము. రక్షించబడిన ప్రభువులు వారి కానుకలను సమర్పించుకుంటారు.